మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. శరన్నవరాత్రి ఉత్సవాలలో 7వ రోజున శ్రీ మహాచండీదేవి అలంకారం విశిష్టమైనది. ఈ పవిత్రమైన రోజున చండీదేవి పూజ ప్రాముఖ్యత, పూజా విధానం, పఠించాల్సిన మంత్రం గురించి వివరంగా తెలుసుకుందాం. దుష్టసంహారినిగా భక్తుల కోరికలు తీర్చే అమ్మవారిని ఆరాధించే పద్ధతులను పరిశీలిద్దాం. దశవిధాలైన పాపాలను హరించేది కనుకే దసహరా ఇదే దసరాగా వాడుకలోకి వచ్చింది. దుష్టసంహారం ద్వారా ధర్మాన్ని నిలపడమే శరన్నవరాత్రి మహోత్సవాల్లో పరమార్థం. ఏటా ఆశ్వయుధ శుద్ధ పాడ్యమి రోజు మొదలై ఆశ్వయుధ శుద్ధ దశమి వరకు వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఏడాది శరన్నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబర్ 22 నుంచి అక్టోబరు 2 వరకు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారు రోజుకో అలంకారంలో దర్శనమిస్తుంది. ఉత్సవాల్లో భాగంగా 7వ రోజు మహాచండిగా భక్తులను అనుగ్రహిస్తోంది దుర్గమ్మ. చండీదేవిని దయగల రూపంలో ఉన్నప్పుడు ఉమా, గౌరీ, పార్వతి, హైమవతి, శతాక్షి, శాకంభరీదేవి, జగన్మాత, భవాని అని పిలుస్తారు. అలాగే భయంకరమైన రూపంలో ఉన్నప్పుడు ఆమెను దుర్గా, కాళీ, శ్యామ, చండీ, చండిక, భైరవి పేర్లతో పిలుస్తారు. ఈ అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే మనసులో ఉన్న కోర్కె నెరవేరుతుందని భక్తుల విశ్వాసం. శరన్నవరాత్రుల మహోత్సవాల్లో చండీదేవి ప్రాముఖ్యత వేరు. హిందూ పురాణాలు, హిందూ మత విశ్వాసాల ప్రకారం రాక్షసులు ఇంద్రుడి సింహాసనాన్ని లాక్కునే సమయం వచ్చినప్పుడు దేవతలంతా శివుడి వద్దకు వెళ్లి రాక్షసులు గురించి చెబుతారు. అప్పుడు పరమశివుడు మాతృదేవతను స్తుతించాలని కోరారు. అప్పుడు దేవతలంతా కలిసి మాతృదేవతను ఆరాధించారు. అలా మాతృదేవత అనుగ్రహంతో సరస్వతీదేవి, లక్ష్మీదేవి, మహాకాళి, చండీ రూపాన్ని ధరించి రాక్షసులను సంహరిస్తారు. చండీదేవి ఆలయం నీల్పర్వత శిఖరంపై ఉంది. రాక్షసులను సంహరించిన తర్వాత చండీదేవి హరిద్వార్ నీల్పర్వతానికి వచ్చి ఎక్కడ స్థిరపడింది. హరిద్వార్లో ఉన్న చండీదేవి ఆలయం చాలా ప్రత్యేకమైనది. ఇది ప్రసిద్ధ శక్తిపీఠాలలో ఒకటి. ఈ ఆలయ విగ్రహాన్ని ఆదిశంకరాచార్య రూపొందించారని చెబుతారు. నవరాత్రుల 9 రోజులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. చండీదేవి పూజ కోసం నవరాత్రి మొదటి రోజు ఆవు పేడ, మట్టితో పూత పూసిన ఒక మట్టి కుండను ఆలయం మధ్యలో ఏర్పాటు చేస్తారు. కలశంలో నీటిని తీసుకుని దానిని మామిడి ఆకులతో కప్పి, బియ్యంతో నిండిన మట్టి మూతని కలశం పైన ఉంచి పసుపు గుడ్డతో కప్పుతారు. వేదమంత్రాలు చదువుతూ అదే కలశంలో కుండల నుంచి నీటిని చిలకరించి అమ్మవారిని ఆవాహనం చేస్తారు. పూజ మొదటి రోజు నుంచి 9 రోజుల ఈ కాలంలో వేద పండితులు కేవలం పండ్లు మాత్రమే తింటారు. చండీదేవి పూజ ఒక యాగంతో ముగుస్తుంది. తర్వాత హోమాన్ని కలశం ముందు నిర్వహిస్తారు. ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా దుర్గామాత అనుగ్రహం, ఆరోగ్యం పొందుతారని పండితులు చెబుతారు. శరన్నవరాత్రి 7వ రోజున శ్రీ మహాచండీదేవిని భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల సకల పాపాలు తొలగి, కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ్ విశ్వాసం. ఈ పవిత్ర దినాన అమ్మవారి అనుగ్రహం పొంది, ఆశీస్సులు పొందాలని ఆకాంక్షిద్దాం.